అందరికీ నమస్కారం అండి. నేను మీ పంతులు గారి అబ్బాయి. ఈరోజు మా ఊర్లో దుర్గాదేవి దుర్గాదేవి అండి ఈరోజు అవతారం. దానికి తోడు మా వాళ్ళంతా కలిసి అక్కడ భజనలు పాటలు అన్నీ చేర్చుకుంటున్నారండి. మేమేమో ఈరోజు అమ్మవారి దగ్గర ఉభయం ఇస్తున్నామండి. అద్దో మాతో పాటు వచ్చిన అందరూ ఉభయదాతలు అన్నమాట. వాళ్ళందరిని అనేది మా ఊరి చిన్నపిల్లలకి దుర్గామాత వేషం వేశారండి. దుర్గమ్మ వారంటే అసలు ఎవరండి? ప్రతి ఒక్క మనిషి కూడాను తన దగ్గరికి సుఖాలు దుఃఖాలు అన్నీ ఉంటాయండి. కానీ కష్టాల నుంచి మనల్ని కాపాడడానికి అమ్మవారు ఒక్కరేనండి ఉంది. మన దగ్గరికి సుఖాలు రావాలన్నా దుఃఖాలు రావాలన్నా ఆమె ఆజ్ఞ లేకుండా జరుగుతుందా అండి? మనం ఏం చేయాలన్నా సరే ఆమె ఆధీనంలోనే ఉంటాయండి. అందువల్ల దుర్గామాతని స్మరించుకోవటం, దుర్గామాతని మనం పూజించటం మన సంప్రదాయంలో ఒకటండి. అందువల్ల ఆ లలితమ్మ వారే దుర్గాదేవిగా మనకి దర్శనమిస్తారండి. మేము ప్రతిసారి విజయవాడకి వెళ్తామండి, కానీ ఈసారి మా ఊర్లోనే సెలబ్రేట్ చేసుకున్నామండి. అందరికీ శ్రీమాత్రే నమః.